ఏమండోయ్ బాగున్నారా? మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే ఏముంటది రండి, గార్డెన్ ప్రియుల కోసమేనండి. మరి మన వీడియోలు అన్నీ గార్డెనింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళందరూ తప్పకుండా ఫాలో అవ్వండి. మరి ఉన్నంతలో చిన్న చిన్నగా గార్డెనింగ్ టిప్స్ అన్నీ చెప్తూ ఉంటాను. సరేనండి, మొన్న కిచెన్ వేస్ట్ తోటి ఫర్టిలైజర్ ఒకటి తయారు చేస్తున్నానని చెప్పాను కదండి. ఒక రకం ఏం కాదులేండి. కిచెన్ లో మనం వంట చేసుకునేది వేస్ట్ మెటీరియల్ అంతా తీసుకొచ్చి బకెట్ లో నానబెట్టేసానండి, కూరగాయలకు సంబంధించినవి అన్ని. అది మీకు చూపించాను కదా, పెట్టానండి వేస్తానని. 3 రోజులు మురగ పెట్టానమాట. అబ్బా, చూడడానికి బాగానే ఉంది కానండి వాసన మాత్రం చాలా భరించడానికే ఉన్నదండి. అయినా కానీ మొక్కలకి బలం ఇవ్వాలి కదండి. మరి మన మొక్కలకి బలం టానిక్ అన్నమాట ఇది. అందుకని బాగా మురగబెట్టి దాన్ని వడకట్టి అందులో నీళ్లు కలిపి మన మొక్కలకి ఇచ్చుకుందామండి. కాకపోతే ఇదంతా రెడీ చేసేలోపు ఊరు వెళ్ళాల్సిన పని వచ్చిందండి. సరే, సాయంత్రం ఊరి నుంచి వచ్చాక తాతయ్యగా మొక్కలకి ఇవ్వచ్చులేండి. ఎలాగో కూడా సాయంత్రం మట్లు మొక్కలకి వేసామనుకోండి బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి అనమాట. మనకి ఈ రోజండి మన మందార చెట్టు అంటే మంచిగా 5-6 మొగ్గలు వచ్చేసాయండి. ఈ పువ్వులన్నీ ఒకేసారి పోస్తే మాత్రం భలే అందంగా ఉంటాయిలేండి. మన ఫర్టిలైజర్లు ఇలా ఇవ్వడం వల్ల పువ్వులు బాగా వస్తున్నాయండి. మందార పువ్వులకి ఇలాంటివన్నీ మంచిదనమాట. ఊరి నుంచి వచ్చేసామండి. ఎక్కడికి వెళ్ళామంటారా? మా మేనగోడలది మెచ్యూర్ ఫంక్షన్ అయితే అండి అక్కడికి వెళ్ళి వచ్చామన్నమాట. ముందు రాగానే ఇంట్లో కూడా వెళ్ళకుండానంటే పాపం లేట్ అయిపోతుంది అనమాట. మళ్ళీ చీకటి అయిపోతే కుదరదని చెప్పి ముందు మొక్కల కోసం పని చేశానండి. ఆ మరగబెట్టిన నీటిని 2 బకెట్లు వాటర్లో కలిపేసుకోనండి మొక్కలన్నింటికి ఇస్తున్నాను అనమాట. పైనుంచి మా ఇంటికెళ్ళరు, ఏంటమ్మా ఇప్పుడే ఊరి నుంచి వచ్చారు అప్పుడే మొక్కల పని అంటే, మరి పాపం దాహం వేస్తాయి కదండి, ఎండ అసలే బాగా కాసేస్తుంది. మొక్కలకి ఏంటది బలం టానిక్ ఇస్తున్నానండి అని చెప్తున్నానండి సరదాగాను. రాగానే మొక్కలకైతే ఇలా ఇచ్చేసానండి. ఏంటి మీరు కూడా ఇలా మొక్కలకి ఏమైనా ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ముందు రోజు వాటర్ పోసేసుకోవాలండి. మొక్కలకి బాగా తడిగా ఉన్నప్పుడే ఇవ్వాలన్నమాట. అప్పుడే మనం వేసిన వాటర్లో ఏమన్నా కొంచెం ఘాటుగా ఉంటాయి కదండి, ఉల్లి తొక్కలు వాటర్ అదిని మొక్కలకి ఇబ్బంది పడకుండా ఉంటాయి అన్నమాట. ఎప్పుడు కూడా ఫర్టిలైజర్స్ ఏ ఇచ్చినా కూడా ముందు మనం వాటర్తో ఇచ్చేసుకొని ముందు రోజు మరుసటి రోజు ఈ నీళ్ళు ఇవ్వాలండి. ఓకేనండి, ఆ పని అయిపోయిందండి. తర్వాత మనకి మన భాగ్యమ్మ ఏంటయ్యి అదేనండి తామర పూలు దుంపలు ఇచ్చిందనమాట. ఇది వరకు అరగదీసి గింజలు పెడితే పని చేయలేదు కదండి, రాలేదు కదా, ఆకులు వచ్చినాయి కానీ పువ్వులు రాలేదు. సర్లే అని అట్లా పక్కన పడేసానండి. తర్వాత ఈ గోధుమ ఒకటి ఉందండి, ఇందులో పెడదామని ఖాళీగా ఉంది కదా అని చెప్పి మట్టి ఉంటే అందులో వేసి ఉంచేసానండి. ఇప్పుడు ఆ మట్టిని ఇందులో తీస్తాడికి పైన మా తాత ఎక్కడున్నాడో తెలియదు కానండి గుర్తొచ్చాడండి బాబా. అంత పని పట్టిందనమాట. మట్టి అంతా బకెట్లో తీసేసానండి. ఆ గోళానికి బెజ్జం ఉంటే దానికి కవర్ తోటి కప్పేసానండి. దాంట్లో శుభ్రంగా వాటర్ వేసేస్తున్నాను. ఆ మీకు చూపిస్తాను ఉండండి ఆ దుంప ఎలా పెట్టాను. తామర పూలు పెంచుకోవడం సరదాగానండి, దానికి పని ఎక్కువగా ఉంటదేమో అని అనిపిస్తుంది. సర్లేండి, ఇచ్చిన దుంపను వేస్ట్ చేయడం ఎందుకు, పెడదాంలే అని ఇన్ని పాట్లు పడుతున్నాను అనమాట. ఎలాగైతే అయితే దాని నిండా నీళ్లు పోసేసానండి. దాంట్లో అడిగి ఒక ఇటుక పెట్టాను అనమాట. ఎందుకంటే కుండి కొంచెం ఎత్తు రావాలి కదా, అందు గురించి అండి. రండి చూపిస్తాం మీకు దుంప. ఇదిగోండి వాటర్ ఇందులో ఉంపేస్తున్నాను, పాత వాటర్ అనమాట. ఆల్రెడీ తను వచ్చినప్పుడే పెట్టేశానండి, చాలా రోజులైంది. దీనికి పాపం అలా ఉంచేస్తున్నా, లేదంటే ఈ పాటికే వచ్చేసిను. ఆల్రెడీ చూడండి మొగ్గలో ఆకులో తెలియదు కానీ స్టార్ట్ అయినాయండి పాపం. దానికి మరి పెరగడానికి మనం సపోర్ట్ చేయకపోతే వచ్చింది వచ్చినట్టు వదిలేసాం అనుకో పాడైపోద్ది కదండి. అందుకని దీని పని పట్టుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి గోళంలో పెట్టేద్దామండి. మరి ఎన్ని రోజులకు పువ్వులు వస్తాయో తెలీదు. ఈ పువ్వులు వచ్చాక మర్చిపోకుండా మళ్ళీ అప్డేట్ ఇస్తాను అనుకోండి. సరే అండి, ఇందులో అప్పుడేదో చేలో తీసుకొచ్చిన మట్టి ఉంటే అందులో వేసి పెట్టేశానండి. ఇప్పుడు మీకు చూపించలేదు కానండి, ఇందులో కొంచెం కంపోస్ట్ వేసానండి. కంపోస్ట్ కొంచెం, ఇసుక కొంచెం, కొంచెం ఏమో వర్మీ కంపోస్ట్, ఆవు గెత్తం ఆ 4 కలిపి వేసానండి. మరి మొగ్గలు ఎప్పుడు వస్తాయో చూడాలి. వేసేసి గోళు నిండా నీళ్లు పోసేసానండి. ఇంతే మరి. నేను చూసానండి కొన్ని వీడియోలు ఈ మొక్కలు ఎలా పెట్టాలని, దాన్ని బట్టి పెట్టేశాను. పువ్వులు వస్తే మాత్రం చూపిస్తాను మీకు. మనం సక్సెస్ అయినట్లు లెక్క అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఏమనిపిస్తుందో కామెంట్